కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వ నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ అందరి ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా ఇల్లు అనేది లేకుండా ఉండటానికి వీలు లేదని చెప్పి చాలా స్పష్టంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం హౌసింగ్ శాఖ చూస్తున్నటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఆనాడు అధికారంలోకి రావడానికి వచ్చే ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒకటేసారి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను 22,500 కోట్ల రూపాయలతో ఒకటేసారి శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలోనే రికార్డు స్థాపించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి ఏదో శాంక్షన్ చేసి ఇల్లు వదిలిపెడతాం, కట్టుకున్న తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు వెసులుబాటు ఉన్నప్పుడు డబ్బులు ఇస్తామనేటువంటి ఆలోచన కాకుండా ప్రతి వారం శాంక్షన్ చేసిన ప్రతి ఇంటికి పేదవాళ్ళకి డబ్బులు రిలీజ్ చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం. అటువంటి ఈ ప్రభుత్వం పైన కావాలని కొద్దిమంది ఏ పేదల కోసమైతే ఈ ప్రభుత్వం నిలబడి పనిచేస్తుందో అటువంటి పేదలకి న్యాయం జరగకుండా ఉండాలని, వాళ్ళకి మేలు జరగకుండా ఉండాలని ఈ ప్రభుత్వం మీద బురద తల్లి ఈ ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర కొద్దిమంది చేస్తున్నటువంటి ప్రక్రియ ఈ ఖమ్మం పట్టణంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా మంది చాలా రకాలుగా ప్రభుత్వం పైన బురద జరగడం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. ఏ ఒక్కరికి పేదల మీద ప్రేమ కానీ వాళ్ళకి నిల్వ నీడిద్దామనేటువంటి ఆలోచన కానీ లేదు. కేవలం పేదల నిస్సహాయకం అడ్డం పెట్టుకొని కొద్దిమంది మాఫియా లాగా తయారై అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సమాంతరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ పేదల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సిన ఏర్పాటు చేయాల్సినటువంటి వసతులు ఏమీ రాకుండా అడ్డంగా నిలవ, కరెంటు కావాలంటే కరెంటు లేదు, నీళ్లు కావాలంటే నీళ్లు లేదు, పిల్లలు చదువుకుందామంటే బడి లేదు. న్యాయంగా నేను నా కష్టాలతో కట్టుకుని ఇంట్లో నమ్మకంగా ధైర్యంగా బతుకుదామనంటే ఆ ధైర్యం వ్యవస్థ కూడా లేకుండా చేసి వాళ్ళని భయంగా ఉంచుతూ వాళ్ళు కూలి నాలు చేసుకున్నటువంటి వాళ్ళని బెదిరించి వేల రూపాయలు వసూలు చేయడమే కాకుండా ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేసి వాళ్ళకి వసతులు కలిగిద్దామని అక్కడ పోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని దాడులు చేసినటువంటి పరిస్థితులు చూశాం. ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది మానవతా దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళని అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా అయితే ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చి మనం నిర్మాణం చేసి ఆత్మగౌరవంతో బతికేటట్టుగా చేస్తూ ఉన్నామో ఈ వెలుగు మట్టిలో ఉన్నటువంటి అర్హత కలిగిన పేదవాళ్ళకు కూడా ఆత్మగౌరవంతో అక్కడ బతకడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేసే ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోయింది. దీంట్లో ఎటువంటి దుర్మార్గం కానీ రెండో ఆలోచన కానీ లేదు. ప్రతి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు కరెంట్ కావాలంటే కరెంట్ ఇవ్వండి అని చెప్పి, నీళ్ళు ఇవ్వండి అని చెప్తే అక్కడ పోతున్నటువంటి అధికారులు నోట్లు పట్టుకో వాళ్ళకి చేయాల్సినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేద్దామంటే దాడులు చేయటం అనేక సందర్భాల్లో చూశాము. మనం అనేక కేసులు కూడా పెట్టాము. చివరికి
న్యాయస్థానాల్లో అక్కడ ఉన్నటువంటి పేదలు మోసం చేసి వాటికి భూదాన్ ల్యాండ్ సంబంధించినటువంటి తప్పుడు పత్రాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు. ఇది వాస్తవం కాదు. న్యాయస్థానాలు అట్లాగే ల్యాండ్ రెవెన్యూ రికార్డ్ సంబంధించిన వ్యవస్థలు ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకి న్యాయం చేద్దామంటే ఎవరు కూలి. చివరికి ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబాన్ని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆత్మగౌరవంతో బతికేటట్టుగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందే, చట్టబద్ధంగా చేయాల్సిందే అనేటువంటి ఆలోచనతోనే అక్కడ ఈ జిల్లా యంత్రాంగం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఒక మానవీయమైనటువంటి ఆలోచనతో పేదవాళ్ళు బతకటం కోసం కావాల్సిన కార్యక్రమం చేయడానికి పోతా ఉంటే దాన్ని కూడా అడ్డుపెట్టి కొన్ని రకాల వ్యక్తులు కావలసిన విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసి అయినప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ మన అంతిమ లక్ష్యం ఎవరు ఏ తప్పుడు ప్రచారం చేసినా పర్వాలేదు, మన లక్ష్యం మాత్రం అక్కడ ఉన్నటువంటి అర్హత కలిగిన పేదవాళ్ళకి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలన్నటువంటి మన అంతిమ లక్ష్యం మనది. కాబట్టి ఎటువంటి అవార్డులైన భరించడానికి భరిద్దాం, సిద్ధపడదామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి సహచర మంత్రితో చెప్పి తర్వాత మేము ముందుకు పోయేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు ఒక్కసారి ఆలోచించే దాదాపు 412 మందికి ఇవాళ అర్హత కలిగినటువంటి వాళ్ళందరినీ అధికారికంగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తరపర భేదం లేకుండా వీళ్ళు ఏ రాజకీయ పార్టీ వాళ్ళనో లేకపోతే ప్రభుత్వాన్ని దూషించాలనో లేకపోతే ప్రభుత్వమైన రకరకాల మాటలు అన్నారనేటువంటి ఆలోచన కూడా లేదు. మాకున్న ఆలోచనల్లో ఒక్కటే, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పేద కుటుంబం ఇల్లు కలిగి ఉండాలి. ప్రతి కుటుంబం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా బాధ్యత ఇది అని చెప్పేటువంటి ఆలోచనతోనే ఈరోజు చాలా ట్రాన్స్పరెంట్ గా జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చి 412 మంది అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించి ఈరోజు ఒకటేసారి పట్టాలు ఇచ్చేటువంటి ఒక బృహత్తరమైన ఒక ఉన్నతమైన కార్యక్రమం ఈరోజు తీసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. నేను ఈ లబ్ధిదారులు అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. కేవలం ఇల్లు ఇవ్వటం ఒకటే కాదమ్మా, మేము విన్నాం ఈరోజు అనేక సంవత్సరాలుగా ప్రతి వాడు వచ్చి బెదిరించేవాడు, ప్రతి కుటుంబాన్ని బెదిరించారు.